60 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం. ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం అనగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక రకాల ట్విస్టులు అయితే మనం చూస్తున్నాం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి. అండ్ అందులో భాగంగానే గత 2 రోజులుగా పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేస్తూ కనిపించిన వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్గా మారింది అని చెప్పొచ్చు. అండ్ ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లిక్కర్ తాగి డ్రైవ్ చేయడం వల్లనే అతనికి ఇన్సిడెంట్ జరిగింది అని కొందరు అంటూ ఉంటే, లేదు ఇది మర్డర్ అని ఇంకొందరు అంటున్నారు. అండ్ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? శ్రీ గారు, ముందుగా ఈ పాస్టర్ ప్రవీణ్ యొక్క సంఘటన అనుమానాస్పద మృతిగా ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ 194 క్రిత రాజనగరం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళగలిగితే రోజుకొక రకమైన ట్విస్ట్, గంటకొక ట్విస్ట్ రావడం జరుగుతుంది. అయితే ఈ సంఘటన అనుమానాస్పద మృతి కాదు, ఇది మర్డర్ అని క్రైస్తవ సంఘాలు గట్టిగా ఘోషిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఆ క్రైస్తవ సంఘాలకు సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎవాంజలిస్టులు కావచ్చు, లేకపోతే పాస్టర్స్ కూడా కావచ్చు, మీడియా ముందుకు వచ్చి ఇది మర్డర్, ఇది మామూలుగా ఇది హత్య చేయించింది తప్ప ఇది మామూలుగా జరిగిన యాక్సిడెంట్ కాదని చెప్పి గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. అయితే నేనేమంటానంటే, మన వ్యవస్థల మీద నమ్మకం పెట్టుకోండి. మీరు ఏ మత సిద్ధాంతం వారైనా సరే, క్రైస్తవుల ఇతరత్ర ఎవరైనా సరే, ముందుగా మన ప్రజాస్వామ్యం మీద, మన దర్యాప్తు సంస్థల మీద, మన వ్యవస్థల మీద నమ్మకం పెట్టుకోండి. మత సిద్ధాంతాలు వేరు, ప్రజాస్వామ్య సిద్ధాంతం వేరు. మీ మత సిద్ధాంతాన్ని మీరు ఆచరించుకోవడం వల్ల ఎటువంటి తప్పు లేదు. ఎవరు దాన్ని కూడా ఎవరు కూడా రాంగ్ అని చెప్పరు. అది మీ యొక్క విశ్వాసం, మీ యొక్క మార్గం, మీ యొక్క మత సిద్ధాంతం. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ ఒకటే నేను కాదు, ఎవరినైనా ప్రతి ఒక్కరికి నేను సంబంధించి చెప్పేది ఒకటే. కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇటువంటి జరిగేటప్పుడు మన దర్యాప్తు సంస్థలు, మన ప్రభుత్వాలు, దీనికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా న్యాయ వ్యవస్థలు సహా కలిపి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడ ప్రతి సంఘటనకు సంబంధించి దీన్ని మతాన్ని ఆపాదించుకోవడం అనేది ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది. నేను నిన్న మధ్యాహ్నం నుంచి కొన్ని వీడియోస్ నేను చూశాను. వాళ్ళు స్థాయి మరిచి ప్రజాస్వామ్యాన్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేసే స్థాయికి పెరగడం జరిగింది. మనం భారతీయ పౌరులను మర్చిపోతున్నారు. మీ మత సిద్ధాంతాలు మీరు పాటించుకోవడం వల్ల ఎటువంటి తప్పు లేదు. మిమ్మల్ని ఎవరు రాంగ్ అనరే, కాదనరే, ఎస్ అని నో అని ఎవరు చెప్పరు. అది మీ యొక్క సిద్ధాంతం. అది హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, ఇతరత్ర ఎవరి మతమైనా జరిగిన సంఘటనని ఎలా జరిగిందని చెప్పడానికి దీనికోసం మన దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి. వచ్చినటువంటి విషయాల్ని ఇది కాకపోతే ఇలా కాదు అని చెప్పి క్లియర్గా కూడా మన ఎస్పీ గారు కావచ్చు, లేకపోతే ఐజీ గారు కూడా నిన్న మీడియా సమావేశాలు చెప్పారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మా ముందు ప్రవేశపెట్టండి, మాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి, రిటర్న్ డాక్యుమెంట్లో మాకు ఇవ్వండి, మేము పరిశీలిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం చెప్పి జరిగిన ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు మీడియా ముందు పెట్టమని చెప్పి 40 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడి, ఎస్పీ గారితో మాట్లాడి కూడా చెప్పడం జరిగింది. ఎస్పీ గారు, అదేవిధంగా ఐజీ గారు, ఏలూరు రేంజ్ అయినటువంటి ఐజీ గారు అశోక్ కుమార్ గారు, ఎస్పీ గారు అయినటువంటి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు అంటే మన నరసింహకిషోర్ గారు కూడా ప్రతి మినిట్ ఏం జరిగిందనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనుకోకుండా నిన్న వీడియోలో చూడండి ఒక ఫుటేజ్ మనం చూసాం. ఆ ఫుటేజ్ ప్రకారం ఏంటంటే, ఎవరైతే మనం చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు అనుకుంటున్నామో అతను ఒక హైవేలో ఒక చోట ఆగి తన బైక్ అక్కడ పెట్టి తన కూర్చున్నటువంటి ఒక వీడియో ఫుటేజ్ రావడం జరిగింది. ఒకటి వీడియోలో ఉన్నటువంటి ఆ హెడ్లైట్ డ్యామేజ్ అయ్యి, ఆ డ్యామేజ్ ముందు ఉన్నటువంటి ఏదైతే ఆ హెడ్లైట్ కప్ ఉంటుందో అది కింద హ్యాంగ్ అవుతూ ఉంది. అది నెంబర్ ప్లేట్ మీద హ్యాంగ్ అవుతుంటుంది ఒక ఫుటేజ్ కనిపించింది. మరొకటి ఆ ఫుట్పాత్ పైన కూర్చొని కాస్త డల్గా కూర్చుంటే ఒక ఫోటో కనిపించింది. ఇది కాకుండా మరి కాస్త ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన ఒక లిక్కర్ షాపులో లిక్కర్ని పర్చేజ్ చేస్తూ, ఒక లిక్కర్ బాటిల్ని పర్చేజ్ చేస్తూ క్లియర్గా ఉన్నటువంటి, అంటే షాపులో ఉన్నటువంటి సీసీ కెమెరా నుంచి ఆయన పర్చేజ్ చేస్తున్నటువంటి వీడియో ఒకటి కనిపించడం కూడా జరిగింది. అందులో ఆయన మాస్క్ పెట్టుకొని, అంటే ఏదైతే మనం చనిపోయినప్పుడు ఏదైతే టీషర్ట్ ఉందో అదే టీషర్ట్తో ఆయన అక్కడ ఆ హెల్మెట్తో కలిసి ఒక లిక్కర్ షాపులో లిక్కర్ బాటిల్ని పర్చేజ్ చేస్తూ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ కనిపించింది. ఒక మీడియాలో నిన్న రిలీజ్ అయింది. అది వచ్చినప్పటి నుంచి దాన్ని యాక్సెప్టెన్స్ చేసే పరిస్థితి లేదు. అవునా కాదని చెప్పడానికి డెఫినెట్గా దర్యాప్తు సంస్థలు దాని మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. కానీ మేము దీన్ని మర్డర్ అని చెప్పాం కాబట్టి ఇది మర్డర్ అనే దర్యాప్తు సంస్థలు కూడా ప్రూవ్ చేయాలి, లేకపోతే మేము ఒప్పుకోం, మేము మా విచారణ సాగిస్తాం. ఈ పదం తప్పు. ఈ పదం చాలా తప్పు. మీరు భారతదేశంలో ఉండేటప్పుడు, ఒక ఇండియన్ సిటిజన్ అయ్యేటప్పుడు భారతదేశం నుండి రాజ్యాంగ వ్యవస్థలకి వ్యతిరేకంగా మాట్లాడేది లేదు. రాజ్యాంగాన్ని గౌరవించాలి. మీకేదైనా అనుమానం ఉంటే ఇలాగ కాదు అలాగని చెప్పే హక్కు మీకు ఉంటుంది తప్పించి, మేము అనుకున్నట్టుగానే దర్యాప్తులు రావాలి, మేము అనుకున్నట్టుగానే విచారణ జరగాలి, మేము అనుకున్నట్టుగానే తీర్పులు రాకపోతే మా విచారణ చేస్తామని స్థాయిని మరిచి
ప్రశ్నించే స్థాయి ఉంది కదా అనే హక్కు ఉందని ఒక స్థాయిని మర్చిపోయి ఎంతవరకు ప్రశ్నించాలని మర్చిపోయి మన వ్యవస్థల మీద, మన రాజ్యాంగం మీద, మన న్యాయ వ్యవస్థల మీద, దర్యాప్తు సంస్థల లా అండ్ ఆర్డర్ మీద, ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా మాట్లాడడం అనేది అభిలషణీయం కాదు. ఇది కరెక్ట్ సిద్ధాంతం ఎట్టి పరిస్థితుల్లో కాదు. శ్రీ గారు, నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే జరుగుతుంది. అది ఎస్ఆర్నో ఉంది. ఒక వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. మీ దగ్గర కూడా ఏమైనా సాక్ష్యాలు ఉంటే, ఇది కాదు ఇలా జరిగిందని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు బయట పెట్టండి. అంతేగాని మార్ఫింగ్ చేసి, నేను కొన్ని వీడియో ఫుటేజ్ చేశాను. ఎక్కడో మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక సంఘటనని ఆ బ్రిడ్జి మీద రియాక్షన్ చేస్తే దాన్ని ఈ యొక్క ఇన్సిడెంట్ కి లింక్ అప్ చేస్తూ కొన్ని మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో కొన్ని ఫుటేజ్ కనిపిస్తున్నాయి. ఇగో ఇదే ప్రవీణ్ పగడలా గారిని మర్డర్ చేసిన విషయం చెప్తూ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. నేనేమంటానంటే ఇట్లాంటిది కాదు. మీ దగ్గర నిన్న మీడియా వాళ్ళు చేశారు. ఎగ్జాక్ట్లీ మీ దగ్గర కూడా ఉంటా. కౌంటర్ పాయింట్ పెట్టండి, కౌంటర్ వీడియో పెట్టండి మీ దగ్గర కూడా. అంతేగాని మీరు క్వశ్చన్ చేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, న్యాయ వ్యవస్థలకు వ్యతిరేకంగా, విచారణ సంఘాలకు, విచారణ సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు మీకు లేదు. గుర్తు పెట్టుకోండి. ఎస్ఆర్నో ఉంది. తెలియపరచడానికి అక్కడ రాజ్యాంగ వ్యవస్థ ఒకటి ఉంది. అక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి. విషయాలు తెలుస్తాయి. వాళ్ళకి టైం ఇచ్చారు. మనం అక్కడ వాళ్ళు అడిగారు కూడా. ఎస్పీ గారు నిన్న మాట్లాడుతూ 3 రోజులు టైం అడిగారు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కానీ, ఫింగర్ ప్రింట్స్ నుంచి కానీ, ఇతరత్ర మేము ఏదైతే చేస్తున్నాం వాటి నుంచి రావడానికి టైం పడుతుంది. వచ్చిన తర్వాత మరలా ప్రెస్ మీట్ పెడతాం. వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది వస్తే వాళ్ళు దర్యాప్తు సంస్థలు చెప్తారు. మనం దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఉంటే దానికి కూడా కౌంటర్ వేసే అధికారం మనకు ఉంది. రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కు ఉంది. ఒకవేళ మీకు ఆ దర్యాప్తు సంస్థలు చెప్పినటువంటి ఏదైతే చేస్తున్నటువంటి రిపోర్ట్ మీకు అనుకున్నట్టుగా రాకపోతే దాన్ని చట్ట ప్రకారంగా దాన్ని మీరు ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థల్ని, దర్యాప్తు సంస్థల్ని మీరు కించపరుస్తూ మాట్లాడితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. దీని మీద ఉపేక్షించేది కూడా కరెక్ట్ కాదు. దీని మీద నిఘా వర్గాలు కూడా పనిచేస్తున్నాయి. ఒక కంప్లీట్ ఒక టీం పనిచేస్తుంది. ఆయన హైదరాబాద్లో ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ ప్లేస్ జరిగిన ఏదైతే సంఘటనా స్థలంలో సీన్ ఆఫ్ ఎవిడెన్స్ మనకి ఎక్కడ జరిగిందో అక్కడ వరకు ఉన్నటువంటి ప్రతి పించ్ టు పించ్, ప్రతి పాయింట్ కూడా పూర్తిగా దర్యాప్తు సంస్థలు దీని మీద పరిశోధన చేస్తున్నాయి. తొందరలోనే రిపోర్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ స్థాయిని మరిచి హద్దులు దాటి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. అది అవునా కాదా అంది. ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మీ దగ్గర వేరే ఆధారం ఉంటే మీడియా ముందు ప్రవేశపెట్టండి, మాట్లాడండి. అంతే తప్పించి వ్యతిరేకంగా మాట్లాడు. ఇది మర్డర్ అని మీరు 10 మంది ఒకేసారి గొంతెత్తి ఇది మర్డర్ అని చెప్తే కాదు. దానికి సంబంధించిన ఆధారం కావాలి, సాక్ష్యాలు కావాలి. దానికి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు మీరు వెళ్ళి మీ దగ్గర ప్రవేశం ఉంటే ప్రవేశపెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పించి ఇట్లా వన్ సైడ్గా మాట్లాడడం తప్పు. ఇది ఇలా మాట్లాడే పద్ధతి కూడా కాదు. యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను చెప్తాను, మీ దగ్గర ఉంటే ఒకవేళ దర్యాప్తు సంస్థలు మీరు చేసినట్టు రిపోర్ట్ మీరు అనుకున్నారు మీ దగ్గర ఆధారాలతోటి మళ్ళీ ఛాలెంజ్ చేయండి. అంతే తప్పించి ఇట్లా మీడియా ముందుకు వచ్చి మత సిద్ధాంతాలు వేరు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలు వేరు. మీ మతాన్ని మీరు ఇంట్లో మీ 4 గోడల మధ్య మీరు ఏం చేసుకున్నా దాన్ని ఎవరు ప్రశ్నించరు. కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా హర్షించరు. సిరిగారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.